తెలుగుదేశం పార్టీలో తగాదాలు మిన్నంటుతున్నాయి. విభేదాలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. వర్గపోరు రచ్చకెక్కుతోంది. బహిరంగంగానే వెల్లడైపోతుంది. ఇప్పటికే తిరువూరు, కావలి ఇలాంటి అనేక నియోజకవర్గాల్లో ఈ విభేదాలు బాహాటంగానే కనిపిస్తున్నాయి. తాజాగా ఏలూరు జిల్లాలో చింతమనేని ప్రభాకర్ స్వయంగా మంత్రి పార్థసారథి ఉన్న సభలో కోవర్టుల గురించి ప్రస్తావించడం ద్వారా టీడీపీలో ఉన్న ఆధిపత్య పోరుని చాటి చెప్పినట్టు అయింది. అదే జిల్లాకు చెందిన ఆప్కాబ్ చైర్మన్గా ఉన్న గన్ని వీరాంజనేయులకి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి ఏమాత్రం పొసగడం లేదు. చింతమనేనికి ఇష్టం లేకుండానే పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఉన్న గంటా పద్మశ్రీని నేరుగా తెలుగుదేశం పార్టీలో చేర్చడంలో గన్ని వీరాంజనేయులు ముఖ్య భూమిక పోషించారు. దెందులూరు నియోజకవర్గానికే చెందిన జడ్పీ చైర్పర్సన్ గంటా వర్గీయులకి చింతమనేనికి పొసగడం లేదు. ఇది తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదికగా బట్టబయలైంది. పార్టీలో చాలామంది కోవర్టులు ఉన్నారని, కూటమిలో కోవర్టుల మూలంగా తీవ్ర నష్టం జరగబోతుందని చింతమనేని మాట్లాడేందుకు కారణమైంది. చింతమనేని మాటలకి వెంటనే మంత్రి పార్థసారథి కౌంటర్ ఇవ్వడం ద్వారా టీడీపీలో విభేదాలు ఏ రీతిన ఉన్నాయో చాటి చెప్పుకున్నట్టు అయింది. ఇది దెందులూరులోనే అనుకుంటే తాజాగా అనకాపల్లిలో మరోసారి బహిర్గతమయ్యాయి. అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పీలా గోవింద్కి అక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకి ఏమాత్రం పొసగడం లేదు. పీలా గోవింద్ సత్యనారాయణ, దాడి వీరభద్రరావు ఒకరి మీద ఒకరు నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదులు చేసుకున్నారు. అయినా అధిష్టానం సమస్యని చక్కదిద్దగలిగిన పరిస్థితి కనిపించట్లేదు. సరిగ్గా ఇదే తరుణంలో జిల్లాకే చెందిన మంత్రి వంగలపూడి అనిత వ్యవహారం పీలా గోవింద్కి మంట పుట్టించింది. పీలా గోవింద్ తీవ్రంగా అసహనం ప్రదర్శించేదానికి కారణమయ్యింది. రథసప్తమి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి విశాఖ, అనకాపల్లి ఉత్సవాలు వంటి కార్యక్రమాల్లో తమకు పాసులు అందడం లేదు అంటూ నేరుగా పీలా గోవింద్ జనం ముందే తన అసంతృప్తిని చాటుకోవలసి వచ్చింది. జిల్లాకే చెందిన మంత్రి మీద టీడీపీ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బహిరంగంగానే అసహనాన్ని ప్రదర్శించడం ఆసక్తికరంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఏ మోతాదులో ఉన్నాయో చాటి చెబుతోంది. ఆ పార్టీలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఇదే తీరున ఆధిపత్య పోరు పెరుగుతున్నటువంటి వైనం చాలా విశేషంగా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా కీలక పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది. నిండా 2 ఏళ్లు పూర్తి కాకముందే తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఇంత బాహాటంగా బహిర్గతం అవుతుండడం వెనక ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి అసలు కారణం అనే మాట కూడా వినిపిస్తుంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అది తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగానూ ప్రస్ఫుటమవడం ఖాయం. అలా అంతర్గతంగా నేతలంతా ఒక్కొక్కరిగా ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తున్నారంటే ప్రభుత్వం మీద పెరుగుతున్న అసహనానికి, అసంతృప్తికి సంకేతంగా చూడాల్సి ఉంటుందన్నది పలువురి అభిప్రాయం. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజల్లో ఒకవైపు ప్రభుత్వ పనితీరు పట్ల విశ్వాసం సన్నగిల్లిపోతుంటే, రెండో వైపు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య తగాదాలు తారస్థాయికి పెరిగిపోతున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి చాలా పెద్ద తలనొప్పులు తీసుకొచ్చే విషయంగా చెప్పాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి నెట్టేసే వ్యవహారంగా కూడా మళ్ళీ దానికి ఆస్కారం ఉంటుంది. మరి దీన్ని ఆ పార్టీ అధిష్టానం సకాలంలో చక్కదిద్దగలదా? నేతల్ని సమన్వయం చేయగలదా? పార్టీని తిరిగి సఖ్యంగా గాడిలో పెట్టగలదా? ప్రస్తుతానికైతే అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ప్రయత్నం చేసిన చోట కూడా ఫలితాలు రావడం లేదు. ఫలితాలు రాకపోవడంతో టీడీపీ పరువు రాను రాను కోల్పోవలసిన దుస్థితి దాపురిస్తోంది.